శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 121, 122 ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుని వాటి అర్థం తెలుసుకుందాం. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతాతిథిమండల పూజిత. 121 శ్లోకంలో ధనాందోళిత దీర్ఘాక్షి, కొద్దిగా చెలిస్తూ ఉండేటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి తల్లి. ఎందుకు చెలిస్తూ ఉంటాయి అంటే, చెలించటం కనులకు ఉండేటువంటి సహజ లక్షణము. అదిగాక శ్రీమాత కళ్ళు అంటే ఆమె విశ్వాన్నంతా కూడా అనుక్షణము పరికించి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె విశాల నేత్రగా ధనాందోళిత దీర్ఘాక్షిగా ఇక్కడ వివరించుకుంటూ వస్తున్నారు. దరహాసోజ్వలన్ముఖి, ముఖమండలం చాలా మంచి దరహాసంతో కూడి ఉంటుంది. చిన్న నవ్వు ఎప్పుడు కూడా తల్లి పెదవుల మీద ఉంటుందన్నమాట. ఎప్పుడూ క్రోధపూరితంగా ఉండదు, చాలా మనోహరంగా ఉంటుంది తల్లి యొక్క ముఖమండలం అంతా కూడా. అందుకని దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి. శ్రీమాత గురుస్వరూపిణి, గురువులందరికీ కూడా గురువు అయినటువంటి తల్లి. గురువు అంటే ఎవరు? భగవతత్వాన్ని తెలియజెప్పేటువంటి వాడు. మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని పోగొట్టి జ్ఞాన దీపాన్ని ప్రసరింప చేసేటువంటి వాడు, జ్ఞానాజ్ఞాన విచక్షణ కలిగించేటువంటి వాడు గురువు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. గురువు అన్నటువంటి నామానికి చాలా అర్థాలు, వ్యుత్పత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. గుకారో అంధకారస్తు రుకారస్థ నిరోధక అని చెప్పినని అంటే ఎన్ని రకాలుగా మనం తీసుకున్నప్పటికీ కూడా అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి జ్ఞాన దీపాన్ని వెలిగించగలిగినటువంటి వాడు గురువు. శ్రీమాత యొక్క నామం జపిస్తూ ఉంటే, లేకపోతే నిరంతరము కూడా ఈ స్తోత్ర పారాయణ కనుక చేస్తూ ఉన్నట్లయితే శ్రీమాత తత్వం ఏమిటో, అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా నడిపించేటువంటి దివ్య శక్తి సమస్త గురువులకి కూడా గురు స్వరూపిణిగా ఉండేటువంటి తల్లి యొక్క తత్వం తెలుసుకుంటాం మనం తప్పనిసరిగా. ఇంతేకాక మాకు ఈ గురువు కాదండి, వేరే గురువు మాకు ఇష్టము అని చెప్పి నేను అనుకుంటే దానికి కూడా మనం సమర్థన చెప్పవచ్చు. ఎవరిని గనక నమ్ముకున్నట్లయితే నీ అజ్ఞానం తొలగిపోతుందో, ఎవరి దగ్గర కూర్చుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎవరు నీ సంశయ విచ్ఛేదం చేయగలుగుతారో, చిట్ట చివరికి స్వప్నంలో కూడా సాక్షాత్కరించి నీ సందేహ నివృత్తి ఎవరైతే చేయగలుగుతారో, అనుక్షణము నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ నీ జీవితాన్ని సరిదిద్ది మార్గదర్శి అయినటువంటి వాడు ఎవడుంటాడో అతన్ని గురువుగా మనం స్వీకరించవచ్చు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కూడా శిష్యుణ్ణి ఒక సన్మార్గంలో నడిపించి తరణోపాయాన్ని చూపించేటువంటి వాడు. సంసార జలధిని దాటించడానికి భగవతత్వం అనేటువంటిది ఎంతో తెలుసుకోవాలి. ఆ భగవతత్వాన్ని నిరూపించి చూపించగలిగినటువంటి, అనుభవైకపూర్వకంగా చూపించగలిగినటువంటి వాడు, అటువంటి మహనీయుడు తప్పనిసరిగా మనం గురువుగా స్వీకరించాలి. ఏ గురువు లేడనుకోండి, మనకి రెండవ రకంగా చెప్పాలి అంటే ఈ శాస్త్ర గ్రంథాలు, అనేకమైనటువంటి మహామహా గ్రంథాలన్నీ ఉన్నాయిగా, రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాలన్నీ కూడా మనకి పరోక్ష గురువులుగా సహాయపడతాయి. ఇవన్నీ కూడా భగవన్ మార్గాన్ని నిర్దేశించి చూపించేటువంటి గ్రంథాలు కాబట్టి, మహామహాత్ముల చేత రచించబడినటువంటివి కాబట్టి, లోక పూజ్యమైనటువంటివి కాబట్టి, జగద్బంధుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని విశదీకరించేటువంటి లీలా విశేషాలను వివరించేటువంటి సద్గ్రంథాలు కాబట్టి వీటిని కూడా మనం గురువులుగా స్వీకరించవచ్చు. అటువంటిప్పుడు జగద్గురువే అందరికీ కూడా గురువు. శ్రీ విద్యోపాసనలో శ్రీమాత ఇక్కడ గురుమూర్తిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి శ్రీమాత గురుమూర్తి గుణనిధి, అనేక కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి తల్లి, నెలవైనటువంటి తల్లి, అనంతమైనటువంటి గుణరాశి. ధర్మము, కరుణ, పరాక్రమము, వీరము, ఉత్సాహము, ధైర్యము, శక్తి, పటుత్వము, ఇటువంటివన్నీ కూడా అనంతమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా శ్రీమాత దగ్గర ఉన్నాయి. అందుకని ఆమె గుణనిధి. గోమాత గుహజన్మభూ. గోమాత అంటే మనందరికీ తెలుసు, ఆవు అని చెప్పినని, గోవు అని చెప్పినని తెలుసు. ఆ గోవుని మనం తల్లిగా భావిస్తూ ఉంటాం. అసలు పూర్వకాలంలో ఉండేదంతా కూడా పశు సంపదేనండి. ఈ పశు సంపద కాబట్టి ఆ పశువుని, ఈ గోసంపదని వాళ్ళు చాలా చక్కగా ఆరాధించేటువంటి వాళ్ళు.
ఇంతేకాక గోవు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకి భూలోకంలో గోవు అంటే కామధేనువు నుంచి సంతతికి చెందినటువంటిది. కామధేనువు సంతతికి చెందినటువంటిది భూలోకంలో ఉండేటువంటి మన దేశీయమైనటువంటి ఆవు. ఇంతగానే క్రాస్ బ్రీడ్ చేసినటువంటి ఆవులు మాత్రం కావు. ఈ గోవుకి సూర్యశక్తిని కూడా అధికంగా గ్రహించగలిగినటువంటి లక్షణం ఉన్నది. అందుకని గోవు సకల దేవతా స్వరూపము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. పసిపిల్లలకు కూడా తల్లిపాలు కరువైనప్పుడు ఆవు పాలే ఇచ్చి సంరక్షిస్తూ ఉంటారు. ఇంతేకాక గోశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాక్కు, ఇంద్రియములు, కిరణములు, సూర్యుడు, వజ్రము, నేత్రము, దిక్కు అనేటువంటి అర్థాలు అనేకంగా ఉన్నాయి గోవు. వీటన్నిటి ద్వారా కూడా తెలియబడేటువంటి తల్లి గోమాత. అలాగే గోవిందుడు, గోప్త్రి గోవింద రూపిణి అని కూడా అంతకుముందు చెప్పుకున్నాం. గోవిందుడి స్వరూపంలో ఉండేటువంటిది కూడా శ్రీమాతే. అందుకని గోభిర్ విందతే ఇది గోవింద. వీటన్నిటి ద్వారా కూడా తెలియబడేటువంటి వాడు గోవిందుడు. వీటన్నిటికీ కూడా విందును చేస్తూ ఉండేటువంటి వాడు కూడా గోవిందుడే. గుహజన్మ భూహు, గుహుడు అంటే కుమారస్వామి. కుమారస్వామికి తల్లి అయినటువంటిది. ఇటువంటి శ్రీమాత దేవేసి దండనీతిస్థ. దేవేసి దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, ఈశ్వరత్వాన్ని కలిగి ఉండేటువంటి తల్లి, దేవతలందరి మీద కూడా ఆధిక్యాన్ని కలిగి ఉండేటువంటి తల్లి. ఆ ఆధిక్యం ఉన్నది కాబట్టి ఆమె దండనీతిస్థ, దండనీతిని ప్రయోగిస్తూ ఉంటుందట. దండనీతి అంటే 4 భాగాలు ఉన్నాయి. అన్వేషకి, త్రయీ విద్య, వార్త, దండనీతి 4 భాగాలు ఇందులో అన్వేషకి అంటే విజ్ఞాన బోధకమైనటువంటి విద్య. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని సంహరించి విజ్ఞానాన్ని తెలిపేటువంటిది అన్వేషకి. త్రయీ విద్య, త్రయీ విద్య అంటే వేద స్వరూపము. వేదంలో కూడా త్రయీ అని చెప్పిన పేరు ఉన్నది ఇక్కడ, వేదత్రయము అని. అంతేగాక ధర్మాలను బోధించేటువంటి విద్య త్రయీ విద్య. తర్వాతది వార్త. వార్త అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, న్యూస్ అని చెప్పి అనుకుంటున్నాం. న్యూస్ కాదు, వార్త అంటే ఇక్కడ అర్థానర్థ బోధకమైనటువంటిది. అంటే అర్థమేమిటి, అనర్థమేమిటి, అసలైనటువంటి అర్థము, కొన్ని విపరీత అర్థాలు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా తెలియజెప్పి వివరంగా చెప్పేటువంటిది అర్థానర్థ బోధకమైనటువంటిది వార్త అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవాలి. చివరిది దండనీతి. దండనీతి అంటే ఏంటిగా నేరం చేసినటువంటి వాళ్ళని శిక్షించటం. ఇవన్నీ కూడా కలిగినటువంటి తల్లి. అందుకని గురుమూర్తి, గుణనిధి, గోమాత, గుహజన్మభూ, దేవేసి, దండనీతిస్థ, దహరాకాశ రూపిణి. అన్నింటినీ కూడా ప్రయోగించేటువంటి తల్లి ఆమె. దహరాకాశ రూపిణి. మనకి పైన ఉండేటువంటి ఆకాశం తెలుసు, ఇది మహదాకాశం. అనంతంగా వ్యాప్తి చెంది ఉంటుంది కాబట్టి ఇది మహదాకాశం. కానీ ఈ పంచభూత తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి కాబట్టి, ప్రతి ప్రాణి శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి కాబట్టి మరి ఆకాశతత్వం కూడా ఉండాలి కదా. శబ్దగుణకమైనటువంటిది ఆకాశం. అంటే ఆకాశ లక్షణం ఏమిటి, శబ్దం, శబ్దోత్పత్తి. ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటేనే శబ్ద ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది మన శరీరంలో కూడా. ఇక్కడ ప్రధానంగా దహరాకాశము అని చెప్పిన పేరు. మన హృదయంలో ఉండేటువంటి ఆకాశానికి దహరాకాశము అని చెప్పి పేరు. బయట ఉండేటువంటి ఆకాశానికేమో మహదాకాశము, మహాకాశం అన్నమాట. అది దహరాకాశ రూపంలో మన హృదయ స్థానంలో ఉండి సర్వ కార్యాలు కూడా నిర్వర్తిస్తూ ఉండేటువంటి, మన చేత చేయిస్తూ ఉండేటువంటి శ్రీమాత ప్రతిపన్ముఖ్యరాకాంత, తిథిమండల పూజిత. ప్రతిపత్ తిథి అంటే పాడ్యమి. పాడ్యం నుంచి పౌర్ణమి దాకా ఉండేటువంటి తిథులు. ఈ తిథులు తిథినిత్యా దేవతలు అని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాము. ఈ తిథి స్వరూపంలో, తిథుల స్వరూపంలో ఉండేటువంటి శ్రీమాత కూడా తత్వాన్ని మళ్ళీ ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఈ తిథి మండలాలన్నీ కూడా శ్రీమాతను ఉపాసిస్తూ ఉంటాయి. ఈ విధంగా 121, 122 ఈ 2 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని పఠనం చేసుకుందాం. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.